అందరికీ నమస్కారం. కురుక్షేత్ర మహాసంగ్రామం జరగడానికి చాలా కాలం ముందు భూమికి ఆకాశానికి మధ్య ప్రేమ, శాపం మరియు త్యాగంతో కూడిన ఒక అద్భుతమైన నాటకం నడిచింది. ఇది సాక్షాత్తు ఒక నదీదేవత తల్లిగా మారిన కథ. ఒక రాజు పాటించిన మౌనం ఒక మహావీరుణ్ణి సృష్టించిన కథ హస్తినాపురరాజు శంతనుడితో మొదలవుతుంది. ఒకరోజు గంగాతీరంలో శంతనుడు ఒక అందమైన స్త్రీని చూసి మనసు పారేసుకున్నాడు. ఆమె ఎవరో కాదు, మానవరూపంలో ఉన్న గంగాదేవి. ఆమెను పెళ్లి చేసుకుంటానని శంతనుడు అడగగా గంగా ఒక వింతైన షరతు పెట్టింది. రాజా, నేన్ని భార్యగా ఉంటాను, కాని నేను ఎవరు, ఎక్కడ్నించి వచ్చాను, నేను ఏం చేస్తున్నాను అని నువ్వు నన్ను ఎప్పుడూ ప్రశ్నించకూడదు, నాకు ఎదురు చెప్పకూడదు. నువ్వు నోరు జారి ఒక్క మాట అడిగినా ఆ క్షణమే నిన్ను వదిలి వెళ్ళిపోతాను. ప్రేమలో ఉన్న శంతనుడు రాబోయే ప్రమాదం తెలియక ఆ షరతుకి ఒప్పుకున్నాడు. కాలం గడిచింది. వారికి తొలి సంతానం కలిగింది. శంతనుడు ఎంతో ఆశగా బిడ్డను చూడ్డానికి వెళ్లాడు. కాని గంగా ఆ పసిబిడ్డను తీసుకుని నదివైపు నడిచింది. శంతనుడు చూస్తుండగానే తన సొంత బిడ్డను చల్లని నీటిలో విసిరేసింది. శంతనుడి గుండె పగిలిపోయింది. అడగాలనుంది, అరిచి ఆపాలనుంది. కాని ప్రశ్నిస్తే భార్య వెళ్ళిపోతుంది అన్న భయం అతన్ని మౌనంగా చంపేసింది. ఇలా ఒకటి కాదు, రెండు కాదు, 7 మగపిల్లలను గంగ తన నీటిలో కలిపేసింది. ఒక రాజుగా లోకాన్ని గెలిచిన శంతనుడు ఒక తండ్రిగా మాత్రం ఓడిపోతూ వచ్చాడు. ఇక సహనం నశించింది. 8వ బిడ్డ పుట్టాడు. గంగ యథావిధిగా నదివైపు నడిచింది. ఈసారి శంతనుడు ఊరుకోలేదు. పరుగున వెళ్లి ఆమె దారికి అడ్డంగా నిలబడ్డాడు. ఆగు, అసలు నువ్వు మనిషివా లేక రాక్షసివా? కన్నబిడ్డలను కసాయిలా చంపుతున్నావు. ఎవరు నువ్వు? ఎందుకు చేస్తున్నావీ పని అని గట్టిగా నిలదీశాడు. అప్పుడు గంగ చిరునవ్వు నవ్వింది. రాజా, నువ్వు మాట తప్పావు, నన్ను ప్రశ్నించావు. ఇక నేను వెళ్ళిపోవాలి. కాని వెళ్లే ముందు నిజం చెబుతాను విను. నేను చంపిన ఆ 7 సాధారణ పిల్లలు కాదు. వారు అష్టవసువులు. వశిష్ఠుడి శాపం వల్ల వారు భూమిమీదు పుట్టారు. పుట్టిన వెంటనే వారికి శాప విమోచనం కలిగిస్తానని నేను మాటిచ్చాను. అందుకే వారిని నదిలో విడిపించాను. ఆమె ఆగి చేతిలో ఉన్న 8వ బిడ్డను చూపించి, కాని ఈ బిడ్డ బ్రతకాలి. ఇతని పేరు ద్యౌస్. ఇతను భూమిమీద దీర్ఘకాలం జీవించాలి. ఇతన్ని నేను తీసుకెళ్లి సకల విద్యలు నేర్పించి మళ్లీ నీకు అప్పగిస్తాను అని చెప్పి గంగాదేవి ఆ బిడ్డతో మాయమైపోయింది. కొన్ని సంవత్సరాల తర్వాత ఆ బాలుడు యువరాజు దేవవ్రతుడిగా తిరిగివచ్చాడు. కాని విధి విచిత్రమైనది. తన తండ్రి సుఖం కోసం, తన తండ్రి కోరుకున్న స్త్రీని పెళ్లి చేసుకోవడం కోసం దేవవ్రతుడు ఒక భయంకరమైన త్యాగం చేశాడు. రాజసభలో అందరూ చూస్తుండగా నా తండ్రి ఆనందం కోసం నేను రాజ్యాన్ని త్యజిస్తున్నాను. అంతేకాదు, నా పిల్లలు భవిష్యత్తులో సింహాసనాన్ని అడగకూడదని నేను ఆజన్మాంతం పెళ్లి చేసుకోను, బ్రహ్మచారిగానే ఉండిపోతాను అని భీకరమైన ప్రతిజ్ఞ చేశాడు. ఆ త్యాగాన్ని చూసి దేవతలు పూలవర్షం కురిపించి భీష్మ భీష్మ అని నినదించారు. అలా ఒక నదీదేవత కొడుకు కురువంశానికి రక్షకుడిగా భీష్ముడిగా చరిత్రలో నిలిచిపోయాడు. ఇదండి భీష్ముడి జన్మం వెనుక ఉన్న అసలు కథ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మహాభారతంలో మీకు నచ్చిన మరో ఇంట్రెస్టింగ్ కథ ఏంటో కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.